మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, 2026 విశేషంగా మీనరాశి వాళ్ళకి ఓవరాల్ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు వీలు తీసుకుంటే బాగుంటుందంట? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రధానంగా మీనరాశి అధిపతి గురువు. వీళ్ళు అనుకున్న పనులు లక్ష్యాలు నెరవేర్చే వరకు ఓపికతో ప్రవర్తన చేయటం, ఓపికగా సాధించుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు. విద్యావంతులు పండితులు సహజంగా వీళ్ళు చదువుకుంటే ఖచ్చితంగా విద్య వస్తుంది. లౌకిక జ్ఞాన పరులు వీళ్ళు లౌకికంగా ఉంటారు జీవితంలో. ఒక్కొక్కప్పుడు కోపం అనేది ఉద్రిక్తంగా వస్తుంటుంది, ఒక్కొక్కప్పుడు శాంతంగా ఉంటుంది. భోళా మనుషులని చెప్పుకోవచ్చు. అంటే భోళా మనుషులుగా ఉంటారు. అంటే ఓపెన్ హార్ట్గా మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే వివాహ శుభ కార్యక్రమాల్లో తక్కువగా పాల్గొంటారు. అలానే సీరియస్గా జీవితాన్ని నడిపించుకుంటారు, లౌక్యంగా వెళ్తారు. ఎక్కడైతే కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు. లౌకిక ప్రభావంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జీవితంలో డెవలప్మెంట్కి అందరు చెప్పిన మాట వింటారు. వాచ్మెన్ చెప్పినా, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినా, ప్రైమ్ మినిస్టర్ చెప్పినా వీళ్ళు వింటుంటారు. అన్ని మాటల్ని ఏకీభవించుకొని వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఇది మీనరాశి యొక్క క్యారెక్టర్. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఉగాది నుంచి ఉగాది చెప్పే ఫలితాలు. అలానే జనవరి 26 నుంచి డిసెంబర్ 26 వరకు, డిసెంబర్ 31 వరకు చెప్పడంలో తప్పేమీ లేదు. ప్రతి నెలలో మన రాశి ఫలితాలను వింటున్నట్టుగానే ఓవరాల్గా ఇయర్ రిజల్ట్స్ అని అర్థం. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు, బర్త్ చార్ట్ సంబంధించిన అనుసరించే ఫలితాలు కావు. వీక్షకులందరూ కూడా గమనించాలి. ఇది సూచన, హెచ్చరిక కూడా. అంటే చాలామంది కూడా అనుకుంటారు, ఎందుకంటే ఎంత కృషి చేసినా కూడా ఆవగిందంత అదృష్టం ఉండాలి. ఆ అదృష్టమే గోచారం, నిమిషంలో మారిపోవటం. దానికి ఉదాహరణ ఏంటంటే, అక్కినేని నాగేశ్వరరావు రైల్వే స్టేషన్లో ఉండగా ఘంటసాల బలరామయ్య ట్రైన్లో కూర్చుంటాడు. అక్కినేని నాగేశ్వరరావు చిన్నపిల్లగాడు ఇలాగా చూస్తూ ఉంటాడు. చూడంగానే ఈ అబ్బాయి క్యారెక్టర్ సరిపోతాడు అనుకొని తీసుకొచ్చి ట్రైన్లో కూర్చోబెడతాడు. ఆయన ఏ పేపర్ చదువుతున్నా, ఏ వాష్రూమ్లోకి వెళ్ళినా, తల గీక్కుంటున్నా, ఇటు పక్కన ఎవరితోనా మాట్లాడుతున్నా కూడా నా అదృష్టం అనేది ఉండేది కాదేమోనని సుప్రసిద్ధ నటులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్తుంటారు. అలానే అదృష్టం అనేది ఆవగింజంతా. ఎప్పుడైనా అదృష్టం కలిసి రావచ్చు. ఆ అదృష్టం కలిసి వచ్చేది గోచారం. ఇక్కడ ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి చూసుకునేటట్టయితే 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో గురువు ప్రవేశంతో జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల బాగుంటుంది. ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. నిరుద్యోగులకి వాళ్ళు ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగం రావటం, జాయింట్దారులు బాగా కలిసి రావటం, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా మటుకు వీళ్ళకి ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్ సంబంధించిన విషయాల్లో చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గురుబలం అనేది చాలా బాగుంది. తర్వాత సింహరాశిలోకి ప్రవేశించినా కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రాధిపతి పంచమ స్థానంలో ఉండటం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. అక్టోబర్ 31 నుంచి ఆ డబ్బులు వచ్చిందని ఖర్చు పెడతారు. అది అంటే జూన్ 2 నుంచి సంపాదిస్తారు, అక్టోబర్ 31 వరకు. తర్వాత 31 తర్వాత ఈ డబ్బులు వచ్చినవి లగ్జరీగా ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే మీనరాశి వాళ్ళు సహజంగా లగ్జరీగా ఉండాలని ఆలోచన చేస్తారు. లగ్జరీగా ఉండాలి, డెవలప్మెంట్ చెందాలి, అందరిలో నేను ఉండాలి. ఆ మోడల్లో ఉన్న వ్యక్తులు మీనరాశి వాళ్ళు. అంటే 10 మందిలో 6, 4 కాకపోవచ్చు. మన వీక్షకులు ఎంబటే నోట్ చేసుకుంటారు ఈ పాయింట్. నోట్ చేసుకుంటే గురువుగారు ఇలా కాదంటే మేము పిచ్చినార్తనంగా ఉన్నా అనే వ్యక్తులు కూడా ఉన్నారు. మీనరాశిలో వ్యసనపరులు ఉన్నారు, వ్యసనం లేని వాళ్ళు ఉన్నారు. ఇందులో క్యారెక్టర్ గుడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వ్యసనపరులు ఉన్నారు. కొంతమంది ఎక్కువ పర్సెంట్ స్త్రీలోలుడు అనేవాళ్ళు ఉన్నారు. ఉమనైజేషన్ మనుషులు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో తప్పేం లేదు. అయితే ఏంటంటే ఇక్కడ ఈ గురుబలం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు, జాయింట్ వ్యాపారాలు, విద్యార్థులు అనుకూలమైన కాలం. స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి డెవలప్మెంట్ కావాలని ఆశిస్తూ ఉంటారు. ఒక డిజైర్ వాళ్ళ యొక్క కోరిక. లైఫ్ను కూడా ఎన్హాన్స్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మరి మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని చూస్తే శని వక్రగతిలో పొందుతాడు. జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10 వరకు కూడా రమారమి 140 రోజుల పాటు శని వక్రగతిలో పొందటం వల్ల మీనరాశి వాళ్ళకి లాభమే. అంటే ఆరోగ్యం అనేది కొంత కుదుటపడుతుంది అని అర్థం. ఆరోగ్యము, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొంత అనుకూలంగా ఉంటారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ డెవలప్మెంటే కాకుండా ఆరోగ్యం అనేది కొంత కుదుటపడే అవకాశాలు ఉంటాయి. పనులు కూడా తొందరగా జరిగే అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, శుభ కార్యక్రమాల నిర్వహణ, అలానే కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కూడా కొనుగోలు చేయటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి రాహు యొక్క ప్రభావాన్ని చూసుకునేటట్టయితే మనకి డిసెంబర్ 6 వరకు కూడా రాహు కుంభరాశిలో సంచారం, డిసెంబర్ 6 తర్వాత నుంచి 7వ తారీఖు నుంచి మకర రాశిలో రాహు యొక్క సంచారం వల్ల మీనరాశి వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది. అంటే డిసెంబర్ 7 తర్వాత విదేశాలకు వెళ్ళటం ఒకటి, పెట్టుబడులు, అక్కడ ఫారిన్ కంట్రీస్లో వ్యాపార రీత్యా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సినిమా రంగం వాళ్ళకి కానీ, కళాకార రంగం వాళ్ళకి కానీ, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి కానీ, అలాంటి రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ వాళ్ళకి కానీ అందరికీ కూడా డిసెంబర్ 6వ తారీఖు తర్వాత ఇంకెక్కువ బాగుంటుంది. ఇప్పుడు బాగుంది గురుబలం వల్ల, నెక్స్ట్ అందుకునేవాడు రాహు వల్ల కూడా టోటల్గా బాగుంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా టోటల్ ఇన్కమ్ బాగుంటుంది. అంటే దాదాపు 85% బాగుంటుంది అని అర్థం. అలానే కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే మీనరాశి వాళ్ళకి సింహరాశిలో కేతు ఉన్నాడు. సింహరాశిలో కేతు ఉంటే ప్రజెంట్ సిచ్యువేషన్ డిసెంబర్ 6 వరకు బాగుంటుంది. ఏం ప్రాబ్లం ఏం లేదు. ఫైనాన్షియల్ గ్రోత్, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, అన్నదమ్ముల మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగు, అలానే ఉన్నతమైన పదవులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిసెంబర్ 7 నుంచి పంచమ స్థానంలో రావటం వల్ల స్థానచలనం జరగటం ఒకటి, ప్రమాదాలు, కొంత యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం, ప్రమాద సూచనలు, అగ్నికి సంబంధించిన ప్రమాదాలు, నీటికి సంబంధించిన ప్రమాదాలు, యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ డిసెంబర్ 6 నుంచి తర్వాత డిసెంబర్ 7 నుంచి కొంత జాగ్రత్త ఉండాలి. అంటే ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ప్రమాదాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే మిగతావన్నీ టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. మిగతా గ్రహాలను కూడా చూస్తే టోటల్గా వీళ్ళకి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఫైనాన్షియల్ డెవలప్మెంట్ బాగుంటుంది. రెస్పెక్ట్ అనేది బాగా పెరుగుతుంది. టోటల్ ఆల్ ప్లానెట్స్ని అనాలిసిస్ చేస్తే టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి 85% మార్కులు పడతాయి అవుట్ ఆఫ్ 100. అంటే టోటల్గా బాగుంది. మరిన్ని ఫలితాలు మెరుగుపడాలంటే కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక వీళ్ళకి ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు ఈ సంవత్సరం అంతా కూడా చేసుకోవడానికి వీలుగా? తప్పకుండా వీళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే సూర్య నమస్కారాలు, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామ పాలన చేయటం, ఎక్కడైనా సరే అష్టాదశ శక్తిపీఠాల అమ్మవారి యొక్క దర్శనం, శ్రీశైలం కానీ, కాశీ విశ్వనాథ్ కానీ, పిఠాపురం కానీ, జోగులాంబ, గద్వాల జోగులాంబ కానీ అమ్మవారి యొక్క శక్తిపీఠాలు ఉంటాయి. మన తెలంగాణ, ఆంధ్రాలోనే ఉన్నాయి. ఆంధ్రాలో వచ్చేటప్పుడు శ్రీశైలం భ్రవరాంబికా పీఠం ఉంది, పిఠాపురం పురోహితిక అమ్మవారు, తెలంగాణ వచ్చేటప్పటికల్లా గద్వాల డిస్టిక్ జోగులాంబ, ఇలా దగ్గర మన తెలుగు వాళ్ళైతే. ఇక నార్త్ ఇండియా వాళ్ళు, మిగతా వాళ్ళైతే కాశీ, ఉజ్జయిని ఇలాంటి వాటిల్లో వీళ్ళు అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం మంచిది. ఈ శక్తి లేదు గురువుగారు అంటే వాళ్ళ దగ్గరలో ఉన్న అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవటం కూడా చాలా మంచిది. అమ్మవారి యొక్క ఆరాధన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆ యొక్క ఆరాధన చేయటం, శుక్రవారం అమ్మవారికి నైవేద్యం పెట్టడం, ఏదైనా గుళ్ళో వెళ్ళి ప్రధాన అర్చకులకు ఇస్తే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారు. నైవేద్యాన్ని పెట్టి ఆ నైవేద్యాన్ని వితరణ చేయటం కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. వీరైతే అమ్మవారి దేవి నవరాత్రులు వస్తాయి కదా, అమ్మవారికి చీర, స్త్రీలు, అలానే గాజులు, కుంకుమ బొట్టు ఇలాంటివన్నీ కూడా ఇవ్వటం మంచిది. ఇలాంటి వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది అద్భుతంగా వివరించారు. నమస్కారం అండి. ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. శ్రీ రానున్నటువంటి 2026 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మీనరాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలని క్లుప్తంగా తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క 2026-27 సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7,
అవమానం 2. ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి గోచార ఫలితాలు ఈ సంవత్సరములో లగ్నములో శనేశ్వరుడు, చతుర్థ పంచమ షష్టమంలో గురుడు, షష్ఠ పంచమ స్థానాలలో కేతు సంచారము, వ్యయ లాభముల్లో రాహువు గ్రహ సంచారము ఉంటుంది. ఈ యొక్క జన్మ శని అంటారు కదా, దాని ప్రభావము మీనరాశి వారి మీద చాలా ఉంటుంది. స్థాన చలనము, ముఖ్యంగా ఆర్థిక నష్టము, మనోవేదన, ఇవి ఈ సంవత్సరంలో మీనరాశి వారికి అమితంగా ఉంటాయి. అలాగే మనము ఏమీ చేయకపోయినా సరే ఏదో తప్పు చేశామనేటువంటి ఒక నింద, చెడు స్నేహితులు ఎక్కువగా పరిచయం అవటం, అలాగే స్వప్న బాధలు, నిద్ర సరిగ్గా లేనటువంటి సమస్యలు, కుటుంబంలో కష్టాలు ఏముండవు కానీ స్వకృత్యముగా మనం చేసుకునేవిగా కనబడుతూ ఉంటాయి. నేను చాలా సందర్భాల్లో ఎంతోమందికి చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్తున్నా. ఏలినాటి శనిని ఒక వరముగా మనం భావించి మన జీవితాన్ని మనం గడిపినట్లయితే ఒక దీక్షతో విజయము తప్పదు. అలాగే సంచార స్థాన ప్రభావాల చేత మనకి లభించేటువంటి లాభ నష్టాలు ఎలాగో వస్తాయి. ఇక్కడ చాలామంది శని ప్రభావం అండి ఇబ్బందిగా ఉంది అని ఏమీ జరగకపోయినా కూడా అనుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటి భ్రాంతిలో ఉండకండి. శనిని స్మరిస్తే చాలు. నిజంగా కష్టాలు మనకి వచ్చి ఉంటే గనక భగవంతుడి యొక్క దృష్టిలో మనం ఉన్నాం. ఏమీ రావట్లేదండి, అందరూ చెప్తున్నారు కానీ ఏలినాటి శని అని, ఇటువంటివి మాకేమీ లేవు అంటే గనక వీటన్నిటికన్నా మించిన ప్రమాదం ఒకటేదో పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. లేదంటావా, ఈ లిస్టులోనే నువ్వు లేవు, అది నువ్వు అదృష్టంగా భావిస్తున్నావేమో, అది పరమ దురదృష్టం. ఎందుకంటే దీంట్లో ఉంటే ఇప్పుడు క్లియర్ అయిపోయాడు, లేదంటే మళ్ళీ ఎప్పుడు ఎలా ఆ లిస్టులో పడతామో తెలియదు, పడినప్పుడు ఇబ్బంది పడాలి. కాబట్టి మధ్యవర్తిత్వం ఉండేటువంటి పనులని ఎవరు కూడా మీనరాశి జాతకులు చేయకండి. వ్యాపారస్తులు ముఖ్యంగా సొంత వాహనముల్లోనే ప్రయాణం చేయండి. మూర్ఖత్వముగా రాత్రిపూట ప్రయాణములు, మూర్ఖపు నిర్ణయాలని కట్టిపెట్టండి మీనరాశి వారు 2026లో. అలాగే ఇంట్లో మీ గృహములో జరిగేటువంటి కొన్ని సందర్భాలని మీ మధ్యనే ఉంచండి. 10 మందితో చర్చించటము, దాని గురించి ఏదో ఆలోచన చేయటము, ఇంకా ఎలాగో నిర్ణయాలు తీసుకుంటాము, ఏదో ఒంటరిగా ఉంటే శాంతిగా ఉంది అని భావించటము చేయకండి. ఆర్థిక పరముగా ఎన్ని నష్టములు ఉన్నప్పటికీ నెలాఖరు వచ్చేటప్పటికో ఈఎంఐలు వచ్చేటప్పటికో సకాలములో ధనము చేకూరుతుంది. ఇది చాలా గొప్ప వరము మీనరాశి వారికి. అలాగే ముఖములో ఉన్నటువంటి కళ తగ్గిపోతున్నప్పటికీ ఏదో ఒక తెలియనటువంటి నిరుత్సాహము నిరంతరము మీ వెంట ఉన్నప్పటికీ ఎంతో ధైర్యంగా ఉంటారు. ఎటువంటి నిర్ణయాన్నైనా సరే పెద్దలతో చర్చించి తీసుకోండి. సొంతంగా నిర్ణయాలు ఈ యొక్క సమయంలో 2026లో ఏమాత్రము పనికిరావు. దేనికైనా సరే ఒక్కసారి, అంటే మనకి చెప్పే ఆన్సర్ కోసం కాదు, మనకు కావాలంటే కావాలి అని ఎవరు చెప్తారో వాళ్ళకి చెప్పటం కాదు. తల్లిదండ్రులతో చర్చించాలి, లేకపోతే భార్యతో కానీ, అక్కతో అన్నతో కానీ, తమ్ముళ్ళతో కానీ, ఎవరితో అయినా సరే మీ ఆప్తులతో చర్చించండి. ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చేస్తే
ఈ యొక్క కష్టం నుంచి బయటపడతాము అని మీరు చర్చ చేయండి. ఎక్కువగా భగవద్గీతని శ్రవణం చేయటం ద్వారా కొంత ప్రశాంతతని పొందుతూ ఉంటారు. మృతా సంబంధితమైనటువంటి బాధలు కూడా ఈ సంవత్సరము కొంత మీనరాశి వారికి ఉంటాయి. అలాగే ఆర్థికముగా కోర్టులో ఏదైనా వ్యవహారములో చిక్కుకుని ఉంటే దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ యొక్క 2026లో ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఒక శుభ పరిణామము మీకు జరుగుతుంది. దూర ప్రయాణాలు వెళతారు. ఖర్చులు కూడా పెరుగుతాయి ఈ సంవత్సరంలో ఏప్రిల్ తర్వాత నుంచి. కొంత మేరకి నెలలో 1-2 రోజులు కష్టం ఉన్నప్పటికీ ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి, ఎక్కువగా మీలో మీరు మదనపడటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భాలను తెచ్చుకోకండి. ఎక్కువగా అందరితో కలుస్తూ ఉండండి, మాటామంతి చేస్తూ ఉండండి. ఏదో మాట్లాడమన్నాం కదా అని అనవసరమైన మాటలు కాకుండా ఉపయోగపడేటువంటి మాటలను మాట్లాడండి. నూతనముగా వ్యాపారములని ఆలోచించే విధముగా ఈ యొక్క మార్చి తర్వాత నుంచి జూన్ మధ్యలో మీ ఆలోచనలు ఉంటాయి. విద్యార్థులకి చిరచర ప్రమాదములు గోచరిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. వాహనము నడిపేటప్పుడు మాత్రము వేగము పనికిరాదు. ఎంతో జాగ్రత్తగా ప్రభుత్వం చెప్పిన విధముగా, మీ తల్లిదండ్రులు చెప్పిన విధంగా హెల్మెట్ ధరించటము, సీట్ బెల్ట్ పెట్టుకోవటము, 3-4 కలిసి బండి ఎక్కటము కాకుండా ఎంతమంది ఎక్కాలో అంతమంది మాత్రమే ఎక్కి వాహనం నడపటం చేయండి. ప్రేమ వ్యవహారాల ఎందుకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక 50% మాత్రమే సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆప్యాయతతో మాట్లాడేటువంటి వాళ్ళు, మీ మీద ప్రేమని చూపించేటువంటి వాళ్ళు తరచూ తాహసపడుతూ ఉంటారు ఈ సంవత్సరంలో. కొంత ఈ భూమిని పెట్టుకుని వ్యాపారం చేసేటువంటి వారికి కొంత ఈ యొక్క సెప్టెంబర్ డిసెంబర్ మధ్యలో గట్టుకాలం అనుకోవచ్చు. అయినప్పటికీ మీ చాకచక్యముతో మీకు జరిగిన నష్టాన్ని ఏదో ఒక రకంగా మీరు పూడ్చుకుంటారు. కాబట్టి తెలివితేటలని ఎక్కువగా అభివృద్ధి చేసే విధంగా నిత్యము ప్రాణాయామం చేయండి. ప్రశాంతతగా ఉండండి. కోపగ్రస్తులు అవ్వకండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో విచక్షణగా ఉండండి. ఏదో 10 మంది ఇచ్చారు కదా అని చెప్పి మీరు కూడా దాన ధర్మాలను చేయకండి. మీకు నచ్చితే, మీరు ఇవ్వగలిగితే, మీరు ఇచ్చేది సక్రమమైనటువంటి విధానంలో వెళ్ళగలిగితే మీరు దాన ధర్మాలు చేయండి, సత్ఫలితాలని పొందండి. మీరు పేదవారిని చూసినప్పుడు కానీ, లేదా మీకంటే కొంత స్థాయిలో తక్కువ వారిని చూసినప్పుడు కానీ జాలి పడటము కంటే కూడా వాళ్ళకు ఉపయోగపడేటువంటి పనిని చేయండి. జాలి పడటం ఏముంది, అందరము పడతాం. కానీ ఉపయోగపడేటువంటి పనిని చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ చేయలేకపోతుంటే మిమ్మల్ని చూసి వాళ్ళు జాలి పడాలి. అయ్యో, ఇవ్వగలిగిన స్థాయిలో కూడా వీళ్ళు ఇవ్వలేకపోతున్నారే. కాబట్టి జాలి పడటం కంటే కూడా సహాయపడటం ఉత్తమం. ధాన్య రాశులతో వ్యాపారం చేసుకునేటువంటి వారికి బాగుంటుంది. వ్యక్తిగత అభివృద్ధులని కూడా సెప్టెంబర్ మాసంలో కొంత చూస్తారు. అలాగే కుటుంబ అభివృద్ధి పరమైనటువంటి ఆలోచనలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా చేస్తారు. సోదరితో కానీ సోదరులతో కానీ మీనరాశి జాతకులకు విభేదాలు ఉంటే వాటిని సర్దిపుచ్చే విధంగా ప్రయత్నం చేయండి. జాయింట్ వ్యాపారాలని చేసుకునేటువంటి మీనరాశి జాతకులు 1-2 సార్లు పత్రాలను పరిశీలించండి. మధ్యలోనే మీ పార్ట్నర్ జారిపోవచ్చు, మధ్యలోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా అతని యొక్క ప్రవర్తన ఉండవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉండండి. ఈ యొక్క మిత్రులతో కానీ స్నేహితులతో కానీ ఏదైనా లావాదేవీ నడిపేటప్పుడు కానీ ఇతర విషయాల యందు కానీ కొంత జాగ్రత్తని తీసుకోండి. గుడ్డిగా
అందరినీ నమ్మటము కూడా ప్రమాదకరం. విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క 2026 సంవత్సరంలో మీనరాశి జాతకులు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి, నవగ్రహాలని తరచూ స్మరిస్తూ ఉండాలి. నిత్యము కూడా నవగ్రహ స్తోత్రాన్ని వినటం ద్వారా ఎంతో ప్రశాంతతను పొందుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీత్యర్థము మంగళవారం నియమం చేసిన, సుబ్రహ్మణ్య దేవాలయాలను దర్శించిన, అర్చనాది కార్యక్రమాలను చేసిన చాలా గొప్ప ఫలితాలని మీనరాశి జాతకులు పొందుతారు. ఖరీదైనటువంటి ఆభరణాలు, వస్తువులు, డాక్యుమెంట్స్ని తరచూ పరీక్షిస్తూ ఉండండి. అవి కొంత జారుకుంటాయి, ఎక్కడ పెట్టామో మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ప్రతి విషయములో కూడా పరమాత్మ యొక్క అనుగ్రహముతో జరుగుతోంది అనేటువంటి ఒక భావనతో ఉండండి. పెద్ద ప్రమాదాలు లేనప్పటికీ ఉద్ధృతమైనటువంటి ఆలోచనలు మీలో ఈ యొక్క సంవత్సరం ఎక్కువగా జరుగుతాయి. శని ప్రభావము అని మీరు అనుకుంటూ ఉంటారు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనని చేయండి, కోపాన్ని తగ్గించుకోండి. ఏది జరిగినా సరే కాలములో అన్నీ కొట్టుకుపోతాయి, కానీ మనము నోరు జారితే మాత్రం కొట్టుకుపోతాం. చాలా జాగ్రత్తగా ఉండండి. నోరు కానీ, మనస్సు కానీ, చేత కానీ మనము జారకుండా దిగ్విజయముగా 2026 మీకు జరగాలి అని కోరుకుంటూ, భారతమాత అనుగ్రహము, గోమాత అనుగ్రహము సదా మీకు ఉండుగాక. జై శుభంకరి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మీనరాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ 2026 ఏ విధంగా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. మహాదేవ నమస్కారం గురువు గారు. మహాదేవ శ్రీమంతుని నమః. సో మీనరాశి వారి పరిస్థితి ఓవరాల్గా 2026 హిట్టా ఫట్టా ఏ విధంగా ఉండబోతుంది? ఏళ్ళనాటి చెల్లో కూడా ఉన్నారు. దీని తాలూకు ఇంపాక్ట్ ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? హిట్టా ఫట్టా అన్నావు కదా, హిట్టే వినవా, తప్పకుండా హిట్టే, నో డౌట్. సో ముఖ్యంగా ముందుగా ఈ సబ్స్క్రైబర్స్కు అందరికీ కూడా, ప్రేక్షకులకు అందరికీ ఈ మన నూతన ఆంగ్ల సంవత్సర శుభాశీస్సులు. ఎందుకు అంటే మనకు ఉగాది కనుక ఈసారి వచ్చేటువంటి సంవత్సరంలో కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఉంటవి కొందరికి, అందరికీ కాదు. ఓవరాల్గా మీనరాశి ఎక్సలెంట్ ఉంది, ఇది ఫిక్స్ అయిపోండి, ఎక్సలెంట్ ఫిక్స్ అంతే. ఓవరాల్గా మనకు ఇప్పుడు వచ్చేటువంటిది 2026లో మార్చి ఏప్రిల్ దాకా కూడా మనకు ఈ విశ్వావసనామ సంవత్సరంతోనే ఉండబోతున్నది. మరి ఈ ఉగాది తర్వాత పరాభవనామ సంవత్సరము, పరాభవము అంటే కొంత అపజయాలు అనేటువంటివి ఉండబోతున్నవి. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్లో ఉండేటువంటి వారు, లేదా గవర్నమెంట్ రిలేటెడ్ చాలా వారు అమలు పెట్టినటువంటి ఆ పథకాలలో కొంత ఇబ్బందులు కావచ్చును, లేదా ఏదైనా కావచ్చును. కొంతము ఎట్లా అంటే గొడవగా ఉండేటువంటి రాజకీయాలను మనం చూడబోతున్నాం 2026లో ఖచ్చితంగా. పార్టీలు కూడా చీలిపోతాయి అంటున్నాం. పార్టీలు చీలిపోవడం కాదు, కానీ ఒక రకంగా అసలు వీరేనా అనే విధంగా మనకు ఉంటుంది, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఖచ్చితంగా కూడా. ఎస్పెషల్లీ ఎక్కువగా ఆంధ్రాలో జరిగేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. పార్టీలలో గొడవలు కానీ, కొంతమేర ఇబ్బందులు కానీ ఉండబోతున్నవి, జాగ్రత్త. తెలంగాణలో కూడా రాజకీయ రంగంలో పెను మార్పులు, పెను సంచలనాలే ఉండబోతున్నాయి, మామూలుగా లేదు. అదేవిధంగా ఎవరైతే ముఖ్యంగా ఆ అక్షరము, లా అక్షరము, అదేవిధంగా మనకు చూసుకుంటే మా అక్షరము, నా అక్షరము, అదేవిధంగా నాని, నూనె, సాసి, సూసే అక్షరాలతో ఉండేటువంటి వారు, హా అక్షరంతో ఉండేటువంటి వారు కూడా జాగ్రత్త. ఇంట్లో మరణాలు కావచ్చును, తల్లిదండ్రులలో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, అదేవిధంగా వీటిపై ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏమైనా దగ్ధం కావచ్చును. అదేవిధంగా ఇప్పుడు ఈ విషయము సుమారుగా నేను గత 3-4 నెలల నుంచి చెప్తున్నా, ఏ అక్షరం బాగాలేదని చెప్పి. నిన్న అన్నపూర్ణ కాంప్లెక్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అన్నపూర్ణ కాంప్లెక్స్లో ఫైర్
అగ్ని ప్రమాదం జరిగింది. అంటే 100% మ్యాచ్ అయితే అట్లా ఉండదు. ఇంకా చాలామంది ఇప్పుడు మొన్న ఒకటి మర్డర్ జరిగింది, ఏది మన ఆర్ రిలేటెడ్ కూడా బాగాలేదని చెప్పా. ఈ ఆర్ రిలేటెడ్ ఏదైతే ఉందో వాడు ఎన్కౌంటర్ చేసినటువంటి అతని పేరు రజాకో మన రియాజో పేరు. ఇతను ఆ పోలీసు కాల్పులలో ఆ తుపాకీ తీసి కాల్చినటువంటి పేరు అతని వ్యక్తి పేరు కూడా ఏ అక్షరంతో ఉంది పాపం. అంటే వారి వారి జాతకరీత్యా ఉండేటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే, తప్పదు. అది ఆరోగ్య రీత్యా కావచ్చును, మనీ రీత్యా కావచ్చును, అదేవిధంగా పార్ట్నర్షిప్లో ఉండేటువంటి వారు విడిపోవడం కావచ్చును, లేదా ఏదో మనస్పర్ధలు రావడం కావచ్చును, లేదా ఇంట్లో తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు రావచ్చును, ఫైర్ రిలేటెడ్ ఇబ్బందులు, యాక్సిడెంట్ కావచ్చును, ప్రమాదాలు కావచ్చును, హార్ట్, ఇట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీనరాశికి వారికి సంబంధించి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళబోతూ ఉన్నవి. అదేవిధంగా సంతానం కాని వారికి సంతానం ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. పిల్లలు ఎవరైతే ఉన్నారో IVF రిలేటెడ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి 2026 చాలా మంచి సమయం అని చెప్పవచ్చును. అదేవిధంగా 2026లో ఈ యొక్క మీనరాశి వారికి వివాహం, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, రావాల్సిన ధనం రావడం, విదేశీ ప్రయాణాలు, విదేశీ నుంచి స్వదేశీ ప్రయాణాలు, స్వదేశీ నుంచి విదేశీ ప్రయాణాలు, శత్రువులపై విజయం సాధించడం, నూతనంగా ఏమైనా వ్యాపారం మొదలు పెట్టడము, ఎన్నెన్నో అన్ని అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నవి. కానీ ముఖ్యంగా సెలబ్రిటీ రేంజ్లో ఉండేటువంటి వారికి మాత్రము మంచి అవకాశాలు, అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ఇందులో మనకు సి అక్షరముతో ఉండేటువంటి వారు రావడం జరుగుతుంది. దా అక్షరము, వీరు రెడీగా ఉండండి కొన్ని శుభాలను ఫేస్ చేయడానికి. కనుక ఓవరాల్గా గడిచిన రోజులు మాత్రం బాగాలేవు. వివాహం ఎంగేజ్మెంట్ అయ్యి నాకు వివాహం వద్దన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. గతంలో విపరీతమైనటువంటి శత్రువులు, విపరీతమైనటువంటి ఖర్చులు, స్థానచలనాలు, ప్రదేశ మార్పులు, రాబడికి మించినటువంటి ఖర్చు అవ్వడం, నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం ఎదుర్కోవడం, ఇలా జీవితం మెరుగవుతుందనే ఫీలింగ్ ఖచ్చితంగా ఖచ్చితంగా 100%. సో ఏదన్నా గ్రహానికి సంబంధించి పూజ అని చేయించుకుంటూ ఉంటారు. పలానా గ్రహం బాగాలేదంటే దానికి సంబంధించి పూజలు చేసుకుంటారు. ఏ గ్రహానికి సంబంధించి పూజ? మీరు సూర్యునికి అర్ఘ్యం విడిచిపెడితే చాలు. ప్రతిరోజు సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేచి సూర్యునికి అర్ఘ్యం విడిచిపెడితే 2026 మొత్తం వీరిల్లదే. ఈఎంఐలు కానీ, లోన్స్ కానీ ఏమున్నా అన్నీ క్లియర్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సూర్య భగవానుని ఆరాధన వీరికి అత్యంత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది. సో ఎంతో కాలంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి, కేసుల చుట్టూ తిరిగి వాళ్ళకు కూడా విముక్తి ఉంటుంది అంటారు? ఖచ్చితంగా. కోర్టు రిలేటెడ్ కావచ్చును, పోలీస్ రిలేటెడ్ కావచ్చును, ల్యాండ్ కబ్జాకు గురైంది అనుకున్నా, లేదా ఇంకా ఏదైనా కూడా ఒక స్వస్తి అనేటువంటిది వీరికి ఖచ్చితంగా ఉంటుంది. అది మొదటి అధ్యాయంలోనే ఉంటుంది, నో డౌట్. ఆగస్టు లోపు మ్యాక్సిమం 2026 ఆగస్టు లోపు ఇప్పుడున్న పరిస్థితికి అప్పుడున్నటువంటి పరిస్థితికి తేడా ఒక్కసారి వారికి వారే అద్దంలో చూసుకోవచ్చు. విశేషంగా ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే ఎలాంటి పరిహారాలు వేసి సూచిస్తారు? ఎటువంటి దైవారాధనలు ఉంటే బాగుంటుంది? పరిహారాలు, దైవారాధనలు అనేటువంటివి వ్యక్తిగతంగా పనిచేస్తవి. గోచార రీత్యా గోచార ఫలితాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ పలానా రమేష్ తన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం కొడితే అతనిది ఏ లక్ష్మణో లేదా మనకు అదేమిటి అంకమ్మనో లచ్చయ్యనో వచ్చిందనుకో, తనది మేషరాశి అవుతుంది. ఆ నక్షత్రాన్ని అది చూడాలి. మరి తన పేరు రమేష్. రమేష్ అంటే ఏం చూడాలి? తులారాశి చూడాలి. మరి ఏది తీసుకుందాం, ఇదా అదా అనేటువంటిది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది వెనకటి కాలంలో. అట్లా అది కరెక్టే. ఎందుకంటే తాంత్రిక పూజలు చేసేటువంటి వారికి ఇది వాని పేరా అని వారు చేస్తే మనకు పారదు. కొందరికి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, లైక్ అవన్నీ ఉంటేనే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఉంటుంది. అంటే ఒకవేళ ఏమైనా చెడు ప్రయోగాలు చేసేటువంటినా మనకు ఇబ్బంది అనేటువంటిది కలగదు. అది మంచిదే. కనుక ఇంకా విశేషంగా అంటే
ఉద్యోగము, వ్యాపారం, ఇంకా ఏదనుకున్నా కూడా వారి వ్యక్తిగత జాతకాన్ని, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని మనం ఓపెన్ చేస్తే ఒక యోగకారకుడు ఉంటాడు, ఒక బాధకారకుడు ఉంటాడు. ఈ యోగకారకుడు ఎవరు అనేది మనం తెలుసుకుంటే స్థిర చర ద్విస్వభావ రాశులు ఉంటాయి. ఈ స్థిర చర ద్విస్వభావ రాశులలో మరి ఉదాహరణకు చర రాశికి వచ్చేసి ఫలానా భావం, అది 5, 6, 11. ఆ భావానికి సంబంధించిన అధిపతి యోగకారకుడు. అదేవిధంగా బాధకుడు, మరి బాధకుడు ఎవరు? 7, 9, 11, మళ్ళీ 10. బాధక గ్రహం ఏంది? మన బాధక గ్రహానికి సంబంధించినటువంటి పీరియడ్లో అద్భుతమైనటువంటి డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఓ వ్యాపారాన్ని మొదలు పెడుతున్నావు అనుకో, నీకు బాధనే మిగులుతుంది. ఎప్పుడూ ఏడుస్తూ ఉంటాడు వాడొకడు, వానికి మంగళకరమైనటువంటి మాటలు మాట్లాడడం రాదు, లేదా వాని వద్ద వాడు సరిగ్గా స్నానం చేయడు, వాని దగ్గర ఒక వాసన వస్తూ ఉన్నది. ఓకే, వాడిని తెచ్చి నీ పక్కన కూర్చొని పెట్టుకున్నావు, ఏమవుతుంది నీకు? వానితో పాటు నీకు బాధే కదా. వాడు నీ పక్కన ఉన్నంతసేపు ఆ వాసన వీరుస్తూనే ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? వీనికైనా స్నానం చేయించి కొత్త బట్టలు వేయాలి, లేదా వీణ్ణన్నా కారు దించాలి, నువ్వన్నా కారు దిగాలి. ఇంట్లో మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం అనేటువంటిది వారి జాతకరీత్యా. మరి బాధక గ్రహానికి ఏం చేయాలి? మరి యోగకారకుడు ఎవరు? యోగకారకునికి చిన్నగా మనము ఒక చిన్న రెమెడీ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇగో ఇట్లా చూసుకొని ముందుకు వెళితే అద్భుతమైన విజయం. ఇంకెన్ని రోజులు ఉంటారు? ఎన్ని రోజులు? ఇంకా నాకు అర్థం కాని విషయం. కానీ ఇది అని అదని నాకే చిరాకు బుట్టిగా ఉన్న విషయం చెప్తున్నా. వీరికి యోగకారకుడు, బాధకారకుడు చూసుకొని ముందుకు వెళ్ళండి, విజయం మీది. ఓవరాల్గా మీనరాశి వాళ్ళ స్థితిగతులు 2026 ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు మహాదేవ్.